అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇండోనేషియా దేశంలో ఒక దీవిలో ఉన్నాను. వెస్ట్ పపువా అని పిలుస్తారు. ఈ వెస్ట్ పపువాలో దికాయ్ అనే ఒక చిన్న పల్లెటూరులో దిగాను నేను. ఇక్కడికి రోడ్డు దారి ఓన్లీ విలేజ్ వరకే ఉంది. ఒక జైపూర్ నుండి రావాలంటే కుదరదు. జైపూర్ నుండి రావాలంటే తప్పకుండా మనం ఫ్లైట్లోనే రావాలి. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది. నేను ఒక ట్రిప్లో ఉన్నాను, ఒక 6 రోజులు ట్రిప్లో. మొత్తం అడవిల్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వెనక పక్కనే కారు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడే మా గైడ్ కూడా వచ్చేసారు. పోలీస్ స్టేషన్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకుని వచ్చారు. ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్ళి చూడబోతున్న ట్రైబ్ చాలా డేంజరస్ అయిన ట్రైబ్, కొరవాయి ట్రైబ్ అని పిలుస్తారు ఈ 5 రోజుల ట్రిప్లో. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ముఖ్యంగా ఎంత డేంజర్ చెప్తున్నాం, వాళ్ళు నర మాంసం తింటారట. అంటే మనుషుల్ని తింటారు వాళ్ళు. అర్థం చేసుకోండి. వెంటనే భయం వేస్తుంది. అసలు ఇలాంటి వింత ఆచారాలు ఇప్పుడు కూడా ఉన్నాయని నేను అసలు ఆశ్చర్యపోయాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి ఇంకా చాలా విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మొత్తం ఆఫ్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాము. దట్టమైన అడవి చూడండి ఎలా ఉందో. మా గైడ్ అసలు మమ్మల్ని సర్ప్రైజ్ చేశారని చెప్పొచ్చు. మీరు ఆశ్చర్యపోతారు. వెనక ఇప్పుడే పెద్ద మిలిటరీ టీం ఆపి మా పాస్పోర్ట్లు చెక్ చేసి మమ్మల్ని ఫోటోలు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి గుడ్ లక్ చెప్పి పంపించారు. కానీ పంపించారేమో అనుకుని ఫస్ట్ చాలా భయపడ్డాను. ఏంటో తెలుసా, మమ్మల్ని సర్ప్రైజ్ చేశాడని చెప్పాక మా గైడ్. నేను కారులో వెళ్తాం అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పింది నిజమే. రోడ్డు ఉండదు అనుకున్నాం కదా. ఫైనల్ పాయింట్కి వచ్చేసాం. ఇప్పుడు మేము ఈ పడవలో వెళ్ళాలంట. 5-6 గంటలు ప్రయాణించాలంట ఈ పడవలో మేము. ఇప్పుడు మొత్తం అడవిలో. వాహ్, సేమ్ ఇంగ్లీష్ మూవీ చూసినట్టే అనిపిస్తుంది నాకు ఈ ప్రయాణం అంతా. అయ్యయ్యో, నేనేదో అక్కడ ఉన్న పెద్ద బోట్లో వెళ్తున్నాం అనుకున్నాం. కానే కాదు. ఇదిగోండి, ఈ బోట్లో వెళ్తున్నాం ఇప్పుడు ఈ అడవిలో, ఈ దీవిలో. అసలు అద్భుతంగా ఉండబోతుంది. ఇది కదా సాహసం అంటే. ఇది ఇలాంటి సాహసం చేస్తేనే కదా కిక్ వచ్చేది. చూడండి ఎలా ఉందో. అక్కడ చూస్తున్నారు కదా ఈ సముద్ర దీవుల్లో ఎట్లా వెళ్తున్నాయో, నీరు ప్రవహిస్తున్నాయో. ఇదిగోండి ఫుడ్ అంతా తీసుకొచ్చేసారు మా వాళ్ళు. ఇప్పుడే ప్యాకెట్లు అంతా మేము ఈ 5 రోజులు తినడానికి. అట్లాగే నీళ్ళ బాటిళ్ళు కూడా, కొన్ని జ్యూసులు కూడా తెచ్చేశారు. మీరే చెప్పాలి బోట్ ఎలా అనిపిస్తుంది. సూపర్ ఉంది కదా. నా లైఫ్ టైం నేను ఇప్పుడు దాకా చేసిన సాహసాల్లో ఇది కూడా నిలిచిపోతుంది. నా ప్రయాణం మొదటి రోజు నుండి ఈ రోజు వరకు ఎవరు ఫాలో అయ్యారో వాళ్ళకే తెలుస్తుంది ఈ ఆనందం ఏంటనేది, ఈ సాహసం అనేది. చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే మా కార్లోస్ బ్రదర్ చెప్పారు 8 గంటలు ట్రావెల్ చేయాలంట. 8 hours. ఓ మై గాడ్, దిస్ ఇస్ గోయింగ్. ఓ మై గాడ్, చాలా సాహసం చేయబోతున్నాం. అద్భుతంగా చూడండి. మన బోని కూర్చోగా అటు ఒరిగిపోయింది. చూడండి ఎట్లా. షో హియర్. చూడండి ఎట్లా కూర్చున్నాను. ఇలాగే కూర్చొని ఉండాలి మొత్తం హోల్ ట్రిప్ ఈ నదిలో ప్రయాణం. బోనే సే సంథింగ్. భయం వేస్తుంది అంటున్నాడు. What is your feeling? I feel so good. Like मैंने पूरी लाइफ में है ना इस तरीके का एक्सपीरियंस नहीं किया. हमने अफ्रीका की सारी ट्राइब्स विजिट किया, लेकिन ये वाई बिल्कुल यूनिक होने वाला है. यूनिक है. కరెక్ట్గా చెప్పాడు. ఇది మటు కంప్లీట్లీ యూనిక్. ఇప్పుడు దాకా మేము చేసిన సాహసాలు. इस बोट में 8 घंटे रिवर में रहने वाले हैं. उसके बाद में हम लोग जिस जगह पे पहुंचेंगे वहां से हम लोग को ट्रैक करना है 4 से 5 घंटे का. ఇదిగోండి ముందు ముగ్గురం కూర్చుంటున్నాం. మాతో పాటు డ్రైవర్ కూడా కూర్చుంటారు. వెనక పక్కన ముగ్గురం. ఇదిగోండి ఇదంతా మంచినీరే. చూడటానికి మీరు నలకలు అనుకుంటున్నారు కదా, కానీ ఇక్కడ అడవి మనుషులంతా ఎస్ అడవి మనుషులంతా ఇక్కడ ఇవే తాగుతారు. ఇక్కడ ఈ ట్రైబ్స్, ఈ పీపుల్ మొత్తం. మేము కూడా ఫ్యూచర్లో తాగాల్సి వస్తుంది ఈ నీళ్ళే. కండిపా బాయ్ బాయ్. అదిరిపోయింది. రాకెట్ లాగా వెళ్తున్నారు మా బండి. ఒక పక్కకు ఒరిగిపోయింది. ఈ అడవిలో ఉండే తెగలందరూ బాయ్ బాయ్ చెప్తున్నారు మాకు. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. నా లైఫ్ లోనే ద బెస్ట్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. అడవిలో డేంజరస్ అడవిలో ప్రయాణిస్తున్నాను. ఈ ప్రదేశం అసలు ప్రయాణిస్తుంటే అందంగా ఉంది చూడటానికి. అలాగే అసలు అడ్వెంచరస్ గా, సాహసంగా ఉంది. ఈ చిన్న పడవలో మేము గంటకి 51 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాము. అసలు మామూలుగా కొట్టట్లేదు. మా పైలట్ యూటర్న్లు అదరు కొట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి మేము టర్న్ తీసుకుంటున్నాం. వావ్.
ఒక అమెజాన్ అడవిలో ట్రావెల్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాల్లో చూడటమే కానీ ఇంకా మనం సౌత్ అమెరికా సైడ్ ఇంకా అడుగు పెట్టలేదు. ఫ్యూచర్లో వెళ్దాం మనం. నిజంగా చెప్తున్నా, జీవితంలో ఒక్కసారైనా సరే ఆపర్చునిటీ దొరికితే ఇలాంటి సాహసమైన ప్రయాణం చేయాలి తప్పకుండా. చూడండి ఎలా ఉందో ముందు వ్యూ, మేము ఎలా టర్నింగ్లు కొడుతున్నాం చూసారా. ఆహా, అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసామంటే గాల్లో మొత్తం అర్థం అవుతుంది మనకి. దారిలో వెళ్తున్నప్పుడు ఒక డ్రోన్ షాట్ వదులుదామని చెప్పి ఆపాము. వాన అట్లా వేసాము పైకి, గాల్లోకి వాన పట్టడం స్టార్ట్ అయిపోయింది. ఇక మేబీ ఇంకా అలా ఫెయిల్ అయిపోయింది డ్రోన్ షాట్. మాది బండి మధ్యలో ఇరుక్కుపోయింది. డ్రోన్ షాట్ కోసం పెద్ద ఆయన వచ్చి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బై బాయ్. పిల్లలందరూ చూడొచ్చు ఒక పడవలో ప్రయాణిస్తూ అట్లాగే ఏవో కానీ పని చేసుకుంటున్నట్టున్నారు అక్కడ. Something wrong. Yeah. What happened? Something wrong. Oh. ఇంకా వెళ్తానే ఉన్న ప్రయాణం ఇంకా 5 గంటలు వెళ్ళాలి. నాకు తెలిసి సాయంత్రం ఇప్పుడు సమయం 5:30 అవుతుంది. రాత్రి 9 అవుతుంది అనుకుంటున్నాను నేను వెళ్ళడానికి. అద్భుతమైన ప్రకృతిలో ప్రయాణిస్తున్నాం మేము. అమోఘంగా ఉంది. కూర్చుని మొత్తం ఒళ్ళంతా పట్టేసింది. అందుకని హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాను. నా లైఫ్లో ఇప్పుడు దాకా ఎప్పుడూ చేయలేదు ఈ పని. కరెక్ట్గా బోటు వెనకాల నుంచోబెట్టి చివరిన టాయిలెట్ పోయించారు నాతో. ఓరి ఒడ్డు రాపండ్రా బాబు అంటే ఆపరన్నారు. తప్పదంట, ఈ నదిలోనే పోసేయాలంట. నేను మీకు చెప్పాను కదా, ఈ సముద్ర దీవిలో మనకి ఎలాంటి దారులు రోడ్లు ఉండవని చెప్పి. అందుకని ఇలాంటి పెద్ద పెద్ద కార్గో షిప్పులు ఈ నదిలో ఉంచి వాటి మీద లారీలు, ట్రక్కులు ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటారు. మైనింగ్లు ఉంటాయి కదా ఇక్కడ. ఓహో, ఆ పడవ వల్ల పెద్ద పెద్ద అలలు రావడం వల్ల మా బోటు ఎగిరిపోతుంది. చూడండి, ఇదిగోండి మొత్తం క్రెయిన్లు తీసుకెళ్తున్నారు. ఎక్కడో ఏదో కానీ కాంట్రాక్టర్ వర్క్ అనుకుంటా. మొత్తం ఈ నదిలో మేము ఒక 300 కిలోమీటర్ల దాకా ప్రయాణించాలంట. చూశారు కదా, మొత్తం చీకటి పడిపోయింది. ఆల్రెడీ నా ముందు ఏం కనపడడం లేదు. వెనక పక్క కొంచెం వెళ్తుంది. చాలా సాహసంగా అనిపిస్తుంది. నా మాట మీకు వినపడుతుంది అనుకుంటున్నాను. బాగా గాలి, ఎందుకంటే గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం కదా మేము. కూర్చుని కింద అసలు సరిపోలేదు ఈ సీటు ముగ్గురికి. అందుకని సైడ్ కూర్చున్నాను. పూర్తిగా చీకటి పడిపోయింది. అసలు దారి మాకు తెలియట్లేదు. కానీ వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కదా, అందుకని మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడ స్పీడ్ మాత్రం తగ్గలేదు. గంటకి 50 మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉందంట. కానీ చీకటి పడిపోవడం వల్ల ఈ బోటుకున్న లైట్లు పనిచేయటం లేదు సరిగ్గా. అందుకనే ఇక్కడ చూశారు కదా, దారిలో ఏవో కానీ కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి అక్కడ స్టే చేయబోతున్నాము. మళ్ళీ పొద్దున్నే లెగిసి ప్రయాణం ముందుకు సాగిస్తాము. ఇదిగోండి, ఇక్కడ మొత్తం సోలార్ మీద నడుస్తుందని చెప్పచ్చు ఈ లైట్లన్నీ. ఒక చిన్న గ్రామం ఇది. ఇక ఇటే మేము వెళ్తే చాలా ప్రమాదకరం, మా ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి బండి ఇప్పుడే ఆపేశారు. చూసారా, ఇక్కడ ఆపేసి ఒకరి తర్వాత ఒకళ్ళు మెల్లగా నదిలో నుండి బయటకు వచ్చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ గ్రామంలోనే రిక్వెస్ట్ చేసి ఇవాళ ఇక్కడే స్టే చేసి పొద్దున్నే ప్రయాణిస్తాం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏం కనపడట్లేదు అసలు. ఇక్కడ చూడండి, కుక్క ఉంది ఇక్కడ. వీళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ కదా కుక్క మాంసం. ఈ దీవిలో కూడా అంట. ఇందాకడే అడిగాను గైడ్ని, తింటారంటే మాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు.
అక్కడ నది ఉంది కదా, ఆ నదిలో నడుచుకుంటూ వచ్చాం. ఇదిగోండి ఆ చక్కదాని మీదే ఇక్కడ కొట్టు ఉంటే ఆ కొట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేశారు. అక్కడ అరటిగల్లో ఉన్నాయి చూడండి, అడవిలో పండిన అరటిగల్లో. అలా నడుచుకుంటూ వచ్చి ఇదిగోండి ఇక్కడ ఈ చెక్కదారిలో పైకి వచ్చాం. ఇప్పుడు మేము ఒక రూమ్లో ఉన్నాం, చూస్తున్నారు కదా. ఇదే రూమ్లో ఇదిగోండి బోని ఇప్పుడే తింటున్నాడు, నూడిల్స్ రెడీ చేశాడు మా గైడ్. చాలా టేస్టీగా ఉంది, నచ్చిందని చెప్తే ఇప్పుడే తినేసాం. మళ్ళీ చేయమంటే మళ్ళీ కూడా చేసి ఇచ్చారు. మా ధీరజ్ అలసిపోయాడు, బాగా పడుకున్నాడు, తిన్నాడు. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గుడ్ మీల్, రియల్లీ హ్యాపీ. అదే చెప్తున్నారు, వీళ్ళందరూ వచ్చి క్రిస్టియన్ని ఫాలో అవుతారని చెప్పాక నేను ఇందాక మనవాడు ఇందాక బండి నడిపారు కదా. బ్రదర్ యువర్ నేమ్? అల్మా. ఇదిగోండి అల్మాకి కొంచెం హిందీలో పదాలంటే చాలా ఇష్టం అంట, అందుకని చెప్పి వెనక కర్మ అని ఎంచుకున్నారు. మీకు గుర్తుందా, ఇంతకుముందు రష్యాలో మనం మాస్కోలో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు పొలిన్ కూడా అమ్మాయి నా ఫ్రెండ్ వెనక ఎంచుకుంది కర్మ అని చెప్పి. అదిగోండి చూసారు ఎక్కడ ఎంచుకున్నాడు టాటూ, ఇక్కడ ఎంచుకున్నాడు, మామూలుడు కాదు. వెరీ గుడ్ ఐడియా బ్రో, గుడ్ ఐడియా. I love India. Thank you, brother. Thank you so much. We like Indonesia. Very good people. Thank you. Please carry on. Thank you. అదిగోండి మా హీరో చూస్తున్నారు కదా గైడ్, ఇప్పుడే వెళ్ళి బోట్ కూడా రెడీ చేశారు. చక్కగా వాన పడ్డా కూడా మేము తడవకుండా ఉండటం కోసం. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ రెడీ ఫర్ బోట్. Yeah, we'll fast because already rain is falling. When the rain stop. Yeah. And everything same in here. We don't know when the rain is going to stop. We will start the trip. We'll go. Is it okay? Let's see. It's okay. Okay. రెయిన్ అయితే ఆగట్లేదు, రాత్రి నుండి దంచి కొట్టింది. ఇదిగోండి మేము స్టే చేసాము ఆ హౌసే, మీకు ఆల్రెడీ చూపించాను కదా నేను రాత్రి. మన ధీరజ్ అక్కడ ఉన్నాడు, రెడీ అయిపోయాడు కూడా. ఇక్కడ మరి కొన్ని ఇల్లు ఉన్నాయి చూడండి, చాలా వరకు డ్యామేజ్ అయిపోయి. మీరు ఎవరైనా టార్జాన్ మూవీ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అని. ఎప్పటికప్పుడు వలస వెళ్తూ ఉంటారు వీళ్ళు, ఒక చాట ఉండరు. అందుకని ఇక్కడ కాబట్టి చెక్కలతో ఇల్లు కట్టున్నాయి, కానీ కొన్ని ప్రదేశాల్లో చెక్కలతో ఉండవు. బొంగులు జస్ట్ ఆకులు పెట్టేసి ఉంటాయి. ఎందుకంటే వచ్చే దారిలో నేను చాలా చూశాను. రాత్రి అంతా ఇక్కడే స్టే చేసాము. వెనక పక్క చూడొచ్చు, ఈ షాప్ వాళ్ళే మాకు షెల్టర్ ఇచ్చారు. కిందంతా చూడండి ఎలా ఉందో చెక్కలు, అలాగే కింద పందులు తిరుగుతున్నాయి చూడండి. ఇక్కడ హైట్ ఇలా కట్టుకుంటారంట, ఎందుకంటే ఒక్కోసారి నీరు ఫ్లడ్ బాగా వస్తుందంట ఈ లెవెల్ వరకు. అందుకని చూసారు కదా కింద కనీసం 6 అడుగులు 5 అడుగులు ఎత్తులో ఇల్లు నిర్మిస్తున్నారు. ఇది కామన్ ఇక్కడ ఈ అడవిలో. అలాగే ఇక్కడ పిల్లలు కూడా, నేను చెప్పాను కదా మీకు సేమ్ ఇండోనేషియా అంటే నేను అసలు అనుకోలేదు. ఇక్కడికి వచ్చినాకే చూసిన తర్వాత మొదటిసారి అర్థమైంది. కొంచెం ఫేసెస్ వచ్చి ఆఫ్రికా లాగా ఉంటాయని అనుకున్నాం కదా. ఇదిగోండి హాయ్, పిల్లలకి కొత్తగా ఉంది. ఇదిగోండి వారు షాప్లో ఉన్నారు కదా, నిన్న సార్ ఉన్నారు, ఇవాళ మేడం ఉన్నారు. ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కొనుక్కొని వెళ్తున్నారు ఈ పిల్లలు, ఈ అడవిల్లో ఉండేవాళ్ళు. ఇదేంటి ఇట్లా కట్టేసి ఉంచారని అర్థం కాల, దహారు అని పిలుస్తారంట. పెండలంలాగా ఉంది, విచిత్రంగా ఉంది. ఇది తింటారంట, వేర్లు, చెట్టు వేర్లు ఉంటాయి కదా, ఆ ఏరులాగా ఉంది విచిత్రంగా, చాలా మంచిదంట. ఇది కొనుక్కొని తింటారంట వండుకొని. మా కార్లో మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశారు మేము లేసేలోపు. ఇదిగోండి రైస్ చాలా వేడివేడిగా ఉంది, దీన్ని ఫ్రైడ్ రైస్ అని పిలుస్తారంట. మరి ఏ కలర్ మిక్స్ చేశారు కానీ కొంచెం చేంజ్ ఉంది. అట్లాగే ఎగ్ కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగా ఆకలిగా ఉంది. రాత్రి నూడిల్స్ బాగా నచ్చి మా మిత్రుడిని మన కార్లో రెండోసారి చేయమంటే మొత్తం ఉప్పు ఎక్కువ వేసారు పాపం. అది పర్లేదు, ఓకే. నెక్స్ట్ 4 days నరకంగానే ఉంటుంది నాకు. నది చూసారు కదా, మొత్తం ఈ వాటర్ అంతా రెయిన్ వాటర్ అని చెప్తున్నారు ఈ అడవిలో. అలాగే స్ప్రింగ్ వాటర్ కూడా అంట, కింద భూమిలో కూడా పొంగుతున్నాయని. ఇక్కడ కింద చూడండి బోట్, ఆ బోట్ మీద మొత్తం ఒక టెంట్ లాగా వేసేసి మొత్తం నీట్గా రెడీ చేశారు. దాంట్లో కూర్చొని ఇక ప్రయాణిస్తాం. వాన తగ్గట్లేదు, ఇంకా పడుతూనే ఉంది తుప్పరగా. చూడండి మీకు ఇటువైపు చూపిస్తే కనపడుతుంది అనుకుంటా, చూడండి వాన. ఇక్కడ బఫెలోకి అలాగే పందులకి బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ నరమాంసం తినే ట్రైబ్ ఉంటారు కదా, వాళ్ళకి పందులు అంటే మాంసం అంటే బాగా ఇష్టం అంట. అందరూ వాళ్ళకి
పందుల్ని గిఫ్ట్గా ఇస్తారు. మేము కూడా అదే చేయాలి. వెళ్ళే ముందు ఒక పందిని కొనుక్కొని వెళ్ళాలి. మొత్తం అడవి, భయంకరమైన ప్రమాదకరమైన అడవి, పెద్ద పెద్ద పైథాన్లు, వైట్ కలర్ పైథాన్ కూడా ఉంటాయంట ఇక్కడ, ముఖ్యంగా ఈ దీవిలో. అదే చెప్తున్నారు, నీళ్ళల్లో దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, మొత్తం లోపలికి వెళ్ళొద్దు, ఒక్కోసారి పైథాన్లు చుట్టుకుని మనల్ని లోపలికి లాగేస్తాయని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అవుదామని బయటకు వచ్చేసాము, కానీ వాన కుమ్మి పెడుతుంది చూడండి, బాగా పెరిగిపోయింది వాన. కొంచెం ఈ వానలో వెళ్ళాలంటే ఇబ్బంది కదా, అందుకని మెల్లగా వెళ్దామని చెప్పి ఆగమన్నారు మా గైడ్. హాయ్, మేము స్టే చేసిన ప్లేస్ దగ్గర నుండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. వాన ఇంకా తగ్గలేదు, కానీ ఇలా తగ్గకుండా ఉంటే ఇక ఇక్కడే ఉండిపోతాం, చెప్పలేము. ఎందుకంటే ఇదంతా రైన్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక ముందుకి ప్రయాణం సాగిస్తున్నాం, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక అడుగోండి, బోని ఆల్రెడీ సిక్ అయ్యాడు, ఈ వెదర్కి ఒంట్లో బాగాలేదు, కళ్ళు మొత్తం అంతా డస్ట్ అంతా పడి అయిపోయింది. ఇక ఇంటికే ప్యాకప్. ఎయిర్ అంబులెన్స్ ఇప్పుడు అర్జెంట్గా హెలికాప్టర్ తెప్పియాలని చెప్తున్నాడు. రిచ్ కిడ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. హిస్ గ్రాండ్ మదర్ గోయింగ్ టు సెంట్ అంబానీ హెలికాప్టర్ ఫర్ హిమ్. Nita Ambani helicopter. She got in gift, birthday gift. మా పరిస్థితి అసలు ఏం బాగాలేదు, బాగా వాన కొట్టడం వల్ల ఇట్లాగా కిందకి వంగి కూర్చున్నాము. ముందు మిట్టి షీల్డ్ ఉంది కదా, ఆ షీల్డ్ మీదుగా వాటర్ తగిలి పైగా వెళ్ళిపోతుంది. వెనక వాళ్ళు పూర్తిగా తడిసిపోయారు కూడా. అటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసారు కదా. పోనీ చూసారు కదా ఎలా కట్టుకుని ఉన్నాడో. ఒక కవర్ ఉంటే ఒకటే ఉంది కవరు. బాబా బ్రదర్ వాటికి చూసారు కదా, మన క్యాప్టెన్ చక్కగా నడుపుతున్నారు. వాన పడుతున్నా కూడా క్యాప్ పెట్టుకొని ఇలా ఒక 4 గంటలు ప్రయాణించాలి మేము ఈ బోట్లో, చిన్న బోట్లో. ఇలాగే వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మనకి టాయిలెట్ వస్తే బోట్ వెనక్కి వెళ్ళి, ఇక చాయిస్ లేదు, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇక ముందుకి చూస్తూ ఉండటమే. వెనక పనులు కనిచ్చుకుంటూ ఉంటారు, తప్పదు. ఎందుకంటే ఆపలేరు అటువైపు ఇటువైపు, మొత్తం అడవి కదా, చాలా డేంజరస్ కూడా. మొత్తం బురదగా ఉంటుంది. దిగినాక పాములైనా రావచ్చు, ఏదైనా రావచ్చు, చెప్పలేము. కుక్కలు రావచ్చు, అడవి పందులు కూడా అటాక్ చేయొచ్చు మనల్ని. అనుకోకుండా నీరు ఓడి మా మీదకి వస్తుంది. సడన్గా నీరు, ఇదిగోండి చూసారు కదా, కింద లోతు తగ్గిపోవటం వల్ల, ఇదిగోండి చూస్తున్నారా, కింద కొట్టేసుకుంది మిషన్. మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ ఫ్యాన్ కింద కొట్టేసుకుంది, కింద కర్రలోకి. అది ప్యాడ్లింగ్ చేస్తూ ఒక పక్కకి జరుపుకుంటూ వెళ్తున్నారు, వెనక్కి తీసుకెళ్తున్నారు. మేము అవతల పక్కకి వెళ్ళాలి. అవతల పక్క కొంచెం ఫ్లో బాగుంది. మంచి విషయం, మిషన్ చెడిపోయింది, మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ లైన్లో పెట్టేశారు. సూపర్. మళ్ళీ ప్రయాణం ముందుకు సాగింది. ఇక్కడ ఇరుక్కుపోతామేమో అని చాలా భయం వేసింది కూడా మాకు. మేము నార్మల్గా అటువైపు వెళ్ళాలి, కానీ ఇప్పుడు వెనక్కి వస్తున్నాం చూసారా. ఎందుకంటే నీరు ఉరవడి తగ్గిపోతుందంట, అందుకని కింద వెనక ఫ్యాన్ తగులుతుంది, మోటార్ ఫ్యాన్. దానివల్ల చాలా కష్టం. ఓకే, వాట్ టు డూ? మేము అస్సలు వెళ్ళలేకపోతున్నామంట. చిన్న బోట్లు అయితే అవతల పక్కకి వెళ్ళగలం, కానీ పెద్ద బోట్ అవడం వల్ల వెళ్ళలేకపోతున్నాము. వాటర్ లెవెల్ తగ్గిపోయింది. వాటర్ లెవెల్ పెరిగేదాకా ఇక్కడే ఉండాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయ్యా, ఇదేందో ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాము, మొత్తం ఏదో అయ్యేదట్టు ఉంది. చూద్దాం, అంతా మంచిగా జరిగిద్ది. కొంచెం వాటర్ లెవెల్ పెరిగితే వెళ్ళి మనం చూడటానికి పాసిబుల్ అవుతుంది, లేకపోతే లేదు. ఇక మధ్యలోనే దిగేస్తున్నాం, చూస్తున్నారు కదా. మేము ఏమనుకుంటున్నానంటే, నేనే వాళ్ళకి చెప్పాను, నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇక్కడ మేము దిగి అవతల పక్కకి నడుచుకుంటా వస్తాము మీరు, ఎందుకంటే మేము అందరం కలిసి ఈజీగా 300 కిలోలు ఉంటాం వెయిట్. ఈ దారిని ఇట్లాగే నడుచుకుంటా వెళ్తాము. నువ్వు బోట్ వేసుకుని నిదానంగా అవతల పక్కకి రా, అప్పుడు మనం మళ్ళీ ప్రయాణం ముందుకు సాగచ్చు అని చెప్పాను. చూద్దాం
ఏం చేస్తారో నాకైతే అలా ఐడియా వచ్చింది. ఆ ఐడియా షేర్ చేసుకున్నాను వాళ్ళతో. నేను దిగించాట ఒక విషయాన్ని కనుక్కున్నాను. ఎందుకనే కానీ ఇక్కడ వీళ్ళు లోకల్స్ సేమ్ ఆఫ్రికా లాగా గోల్డ్ మైన్స్ ఎట్లా ఒడ్డున, సముద్ర ఒడ్డున, నదులు ఒడ్డున, కాలువల ఒడ్డున చేస్తారు కదా, అట్లాగే ఇదిగోండి రాళ్ళు చూసారు ఎట్లా గుట్ల ఉన్నాయి. ఏంటి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బంగారమేనా వీళ్ళు చేస్తుంది అని అనిపించింది. బంగారం ఎక్కువగా మనకు దొరికేది ఆఫ్రికాలోనే. నాకు తెలిసి వీళ్ళు గోల్డ్నే చేస్తున్నారు. ఇదిగోండి లోపల నుండి మట్టి అంతా తవ్వి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మట్టిలో వీళ్ళకి బంగారం దొరుకుతుందనుకుంటా. కొంచెం అది తీసుకెళ్ళి ఇక పట్టణం వెళ్ళి అమ్ముకుని 100 రూపాయలు 200 రూపాయలు వస్తాయి. దాంతో సర్వైవ్ అవుతున్నారు. ఇదిగోండి మొత్తం కుటుంబం అంతా ఈ పడవలో వచ్చారు. చూసారా ఎలా ఉందో పడవ, మోటార్లు. హాయ్, హలో. ఇక్కడ ఆడవాళ్ళు కూడా నేను గమనించాను, వీళ్ళ జుట్టు రంగు ఎక్కువగా ఇలా ఉంటుంది. వీళ్ళు ఒక కలర్ వేసుకుంటారు అనుకుంటా. హాయ్. బనానా తెచ్చుకున్నారు. ఇదిగోండి బనానా తెచ్చుకొని తింటారు అనుకుంటా. ఒలుస్తున్నారు, బాగా ఎండిపోయింది అరటిపండు. ఇదిగోండి హాయ్. ఇదిగోండి అంతే. ఈ పాప నిజంగానే నేను అనుకున్నదే నిజమైంది. బంగారాన్ని తవ్వుతున్నారు. అదిగోండి చూసారా గోల్డ్ మీకు కనబడిందా? గుడ్. హలో హాయ్. మొత్తం కుటుంబం అంతా వచ్చి బంగారం తీస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద ఆయన. హలో గోల్డ్ అదిగోండి చూపిస్తున్నారు నాకు బంగారం అని చెప్పి. వావ్ అదిగోండి చిన్న తుణుకులంతా కనబడుతున్నాయి బంగారం. ఓ మై గాడ్, వెరీ గుడ్. ఇట్లా సర్వైవ్ అవుతున్నారు చూసారా. కానీ వీళ్ళ జీవితాల్లో పెద్ద మార్పు ఏం లేదు. ఇక్కడ చేయాలనుకుంటే బంగారం చాలా తీయచ్చు, కానీ దానికి సంబంధించి చాలా మిషనరీ కావాలి. మనం చూసామా, మనం ఇదే కాలంలో వచ్చేటప్పుడు ఒక పెద్ద షిప్పులు, మిషనరీస్, క్రెయిన్లు తీసుకొస్తున్నాయి అనుకున్నాం కదా అప్పుడు మనం. అది గోల్డ్ కోసమే, గోల్డ్ని డిగ్ చేయడం కోసం. ఇదిగోండి అట్లాగా కరెక్ట్గా నది ఒడ్డున మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అట్లా తవ్వి తీసుకొచ్చి ఆ బొచ్చులో వేసుకుని చూడండి ఇట్లా బంగారం నీళ్ళల్లో క్లీన్ చేసుకుంటూ బంగారం తీస్తున్నారు. అద్భుతం కదా. ఇదే మిషనరీస్తో చేస్తే మనం కేజీలు తీయచ్చు ఈ భూమిలో నుండి, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మనకి. ఇదిగోండి అట్లాగా ఆ బొచ్చినట్లు తిప్పుతూ ఉంటే దాంట్లో ఉన్న పై రాళ్ళన్నీ తీసేసి దొరికింది. వాళ్ళిద్దరికి బాగా దొరికింది, ఆ పెద్ద ఆయనకి. गोल्ड या भाई आपको थोड़ा गौर से दिखाता हूँ. ये देखो सोना मिल गया. सोना వెస్ట్ పపువా పీపుల్ ఉంటారు కదా, వీళ్ళు చూడండి. ఈ పాప, ఈ చిన్ని పాప ఎట్లా దారాలు కట్టుకుందో ఇయర్ రింగ్స్కి. ఓ నైస్ గుడ్. చిన్న పాప, నాకు తెలిసి 10 ఏళ్ళు ఉంటాయేమో. 2 చెవులకి తాళ్ళు కట్టుకుంది. అలా ఇష్టం అనుకుంటా. చూడండి వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. వీళ్ళ దగ్గర ఏమీ ఆస్తులు లేకపోయినా, డబ్బులు లేకపోయినా కూడా దొరికిన దాంతో సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా. ఇక పెద్దగా వీళ్ళకి ఏం కోరికలు ఏమి ఉండవు. రోజుకి భోజనానికి సరిపోతే చాలు అనుకుంటారు. కుటుంబం చూడండి మొత్తం కలిసి మెలిసి పని చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు ఈ అడవిలో. ఇదిగోండి ఈ చిన్ని పాప మట్టి బొచ్చులోకి తీసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేస్తుంది. చూసారా బంగారం తీసేస్తుంది 10 ఏళ్ళ వయసుకే. ఎంత చక్కగా నేర్చుకుంటున్నారో చూడండి. ఇంటి పనులు కానీ బయట పనులు అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. ఈ సముద్ర దీవులకి మరొక ప్రత్యేకత ఉంది. ఈ నీళ్ళల్లో మనం నడుస్తున్నప్పుడు చల్లగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో వేడిగా ఉన్నాయి. మీకు అర్థమై ఉండొచ్చు, అంటే స్ప్రింగ్స్ ఉన్నాయండి, న్యాచురల్ స్ప్రింగ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. కింద నుండి నీళ్లు మొత్తం వస్తున్నాయి పైకి, వేడి నీళ్ళు. ఆ వేడి నీళ్ళు, ఈ వాన నీళ్ళు మొత్తం కలిసి నది అంతా కిందకి ప్రవహిస్తూ ఉంది. వెళ్ళి చివరికి మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయి. అనుకున్నట్లుగానే జరిగింది. ఇక ఇదిగోండి వీళ్ళతో మాట్లాడినట్టున్నారు మా గైడ్. ఇక తను ఓకే చేసినట్టున్నారు, మమ్మల్ని అవతల పక్కన దింపుతానన్నారు.
అట్లాగే మేము ఇంకా మెల్లగా వెళ్ళి అవతల పక్క దిగుతాం. ఇవ్వండి ఇప్పుడే పక్షులు వెళ్తున్నాయి. ఇలాంటి అద్భుతమైన ప్రకృతి ఈ ప్రాంతంలో పక్షులు చూసినప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మన సిటీల్లో మనం పక్షులు ఎక్కడ చూడగలుగుతున్నాం, రకరకాల పక్షులు. ఇక్కడ పెద్ద బాతులు, కొంగలు, చిన్న చిన్న పిచ్చుకలు ఇలాంటివి చాలా చూశాను నేను. డోంట్ బెండ్ మోని. I'm not doing anything, man. ఓ హీ ఈస్ డూయింగ్ మేబీ. ఇదిగోండి కానీ అటు ఇటు వంగిపోతుంది చూడండి. మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, ఈ హోల్ జర్నీలో మొత్తం మేము బోట్లోనే ప్రయాణిస్తున్నాం కదా, ఒక్క సేఫ్టీ జాకెట్ లేదు. అయిపోయిన కర్మ అనుకున్నాం, పోనీ నేను భయపడ్డాం. ఒరు సేఫ్టీ జాకెట్ నో. ఒకవేళ నీళ్ళల్లో పడ్డామా మాకు మేము ఓన్గా మేము ప్రయత్నించుకుని బయటికి రావాల్సిందే తప్ప మమ్మల్ని ఎవరో కాపాడలేరు. పెద్ద పెద్ద చెట్లన్నీ కాలువలో కొట్టుకొస్తాయి కదా, ఈ నదుల్లో కొట్టుకొచ్చి ఇదిగోండి అక్కడ ఎట్లా ఉన్నాయో చూసారు కదా, నీళ్ళల్లో బయటికి వచ్చి ఇవే మాకు తగులుతున్నాయి కింద బోటుకి. మా బోటు ఈ బోటు కన్నా కొంచెం పెద్ద బోటు కదా. ఓ చాలా ఇబ్బంది పడుతుంది బోటు. అదిగోండి ఇలా అటు ఇటు వంగడం వల్ల చాలా భయం వేస్తుంది మాకు. కనీసం ఇక్కడ లోతు ఒక 7 అడుగులు ఉంటుంది. అనుకున్నట్లుగానే మేము సాధించలేకపోయాము, వెళ్ళలేకపోయాం, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాము. ఇదిగోండి ఇక ఆ గోల్డ్ అతను ఉన్నారు కదా డిగ్ చేస్తున్న ఆ పర్సన్తోనే మా గైడ్ మాట్లాడుతున్నారు. నీ బోట్లోనే మేము మొత్తం ట్రిప్ ఫినిష్ చేస్తాం, అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వస్తామని చెప్పి. ఎన్ని గంటలు పడుతుందో మరి తెలియదు, ఈ బోట్లో 4 గంటలు పడుతుందో. ఎందుకంటే ఈ బోట్లో కేవలం మేము 15-20 కిలోమీటర్ స్పీడ్ వేగంతోనే వెళ్ళగలం గంటకి. తను డీల్ ఓకే అంటే ఇక మేము బయలుదేరుతాం, వెళ్ళి ఆ 2 తెగల్ని కలిసి వస్తాం. ఈ అక్క చూస్తున్నారు కదా, ఈ అక్క మొహానికి ఏదో టాటూ కూడా ఏం చేసుకున్నారు, విచిత్రంగా ఉంది చూడండి. కన్ను దగ్గర నుండి బొగ్గ మీదకి అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ కిందకి గెడ్డం వరకు. నేను కూర్చున్నాక ఇదిగోండి మాకు నెట్టడానికి కోసం హెల్ప్ చేస్తున్నారు ఈ సిస్టర్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్ కార్లోస్. వితౌట్ గైడ్ వీఆర్ గోయింగ్. నిజంగా చెప్తున్నా, ట్రిప్ ఆగిపోద్దని చాలా భయపడ్డాను, క్యాన్సిల్ చేస్తారేమో గైడ్ అని. ఎందుకంటే నీళ్లు లేకపోతే మరి ముందుకు వెళ్ళలేం కదా, ప్రయాణం సాగదు కదా. ఇప్పుడు ఏం చెప్పారంటే పెద్ద బోట్ అలా వెనక్కి పంపించేస్తారంట. మేము ఎక్కడ స్టే చేసామో అక్కడ ఉండమంటారంట దాన్ని. ఈ 5 రోజులు మేము ఈ బోట్లో వెళ్తాము. ఒక అరగంట ప్రయాణం, తర్వాత 2 గంటల ప్రయాణం చేసేసి అక్కడ దిగిన తర్వాత అక్కడ నుండి మేము అడవిలోకి నడిచే పనే ఉంటుంది, బోటు పని ఉండదు. మళ్ళీ 5 రోజుల తర్వాత రిటర్న్ వస్తాం కదా, అప్పుడు ఈ బోట్ తీసుకుంటారంట. మళ్ళీ ఈ బోట్తో పెద్ద బోట్ దగ్గర డ్రాప్ చేస్తారు. పెద్ద బోట్ దగ్గర నుండి మళ్ళీ సిటీకి వెళ్తాం దకాయికి. నేను ఏదో కొంచెం దూరం అనుకున్నా కానీ అసలు మా బోటు పనిచేయదు. ఇక్కడ చూడండి ఎంత నీళ్లు తక్కువ ఉన్నాయో, ఉరవడి కూడా ఎక్కువగా ఉంది, స్పీడ్గా ఉంది కిందకి. అలాగే ఇక్కడ దారి పొడుగున వీళ్ళు బంగారం చేస్తూనే ఉన్నారు. చాలా ఫ్యామిలీస్ వరకు మేము గమనించాం. చూడండి అప్పుడు కాలం నుండి వాళ్ళు ఎలా నివసిస్తున్నారో మనకు అర్థమవుతుంది. గత 200-300 సంవత్సరాల నుండి నాకు తెలిసి అంతకుముందు అసలు వీళ్ళకి బంగారం అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు. అలాంటి బంగారం ఇస్తే డబ్బులు ఇస్తారని కూడా, ఆకులు లేకపోతే వేరులు ఇవి తింటూ ఇక సర్వైవ్ అవుతూ ఉండేవాళ్ళు. జంతు మాంసం. నేను ఇంతకుముందు ఆఫ్రికాలో కూడా వీడియోలో చెప్పాను మీకు, బంగారం తవ్వేవాడు లాభపడడు, అమ్మేవాడు లాభపడతాడని. చూడండి ఎంత దారుణంగా ఉందో. అబ్బాబో, ఆ నీళ్ళు వచ్చంతా నా మీద పడుతున్నాయి. చాలా ఉరవడి ఎక్కువగా ఉంది, చాలా ప్రమాదకరంగా కూడా ఉంది ఈ ప్రయాణం. అది నాకు తెలిసి వీళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ 500 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా కూడా వీళ్ళ దగ్గర ఎవరు బంగారం కొంటారో వాళ్ళు లాభపడతారు, షాప్లో అమ్మేవాళ్ళు లాభపడతారు. మనం బంగారం ధరించడానికి కొనుక్కుంటాము, ఏదో ఒక గొప్పలాగా ఫీల్ అయ్యి. కానీ ఇక్కడ వాళ్ళు నోట్లోకి ఒక ముద్ద వెళ్ళటం కోసం బంగారం వెతికి మరీ అమ్ముతారు. వాళ్ళు దొరికే 1 మిల్లీగ్రాము రోజుకి. ఇప్పుడే మమ్మల్ని ఒక పల్లెటూరు తీసుకొచ్చారు. ఇదిగోండి పల్లెటూరు దగ్గర మమ్మల్ని దింపారు. ఇక్కడున్న ప్రజలు కూడా మెల్లగా వెళ్తున్నారు చూడొచ్చు. అలాగే మా మిత్రుడు ఇదిగోండి మమ్మల్ని డ్రాప్ చేసిన వ్యక్తి అతనే. ఇందాక చూసాం కదా గోల్డ్ బంగారం డిగ్ చేస్తున్న వ్యక్తి. ఆ ఫ్యామిలీలో మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తున్నారు. కనీసం 1.5-2 గంటల సమయం పట్టింది మాకు రావడానికి.
ఇప్పుడు వెళ్ళి మా గైడ్ని అలాగే మాతో పాటు ఇంకొక ఫ్రెంచ్ ట్రావెల్ ఉన్నారు కదా తనను కూడా తీసుకొస్తారు ఇప్పుడు వెళ్ళి. ఇక్కడే మేము కూర్చొని ఉంటాం. ఇది చూడండి, ఈ పల్లెటూరు ఉంది కదా, ఈ పల్లెటూరులోనే మేము కూర్చొని ఉంటాం. ఎంత అని అడుగుతున్నాను, అప్పుడు వైఫై తీసుకుందాం కొంచెంసేపు అని. క్యాలిక్యులేటర్ హౌ మచ్? ఇవ్వండి పాప. నెట్ Bagaimana kita tidak tahu dia bilang apa? హౌ మచ్? $100 అని అంటున్నారు. 100 అంటే అర్థం కాలేదు నాకు, అంటే ఏంటి? ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, అందుకే అర్థం కావట్లేదు. కానీ స్టార్లింక్ అయితే క్యాల్కులేటర్లో చూపించారు 100,000 అంట, అంటే 550 రూపాయలు ఒక వోచర్ లాగా ఇస్తున్నారు. అది ఎన్ని గంటలు అనేది తెలియదు మాకు. వైఫై గైడ్ వచ్చినాక ఒకవేళ తీసుకుంటే తీసుకుంటాము. ఇదిగోండి, ఇక్కడ వచ్చిన ఈ పల్లెటూరులో నివసిస్తున్న ఫ్యామిలీస్ అందరూ కూడా చూడొచ్చు. వచ్చి ఇక్కడ ఈ నదిలో బాత్ చేస్తూ పిల్లలతో ఆడుకుంటున్నారు హ్యాపీగా. ఇక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ వెళ్ళాల్సింది ఉంది కదా కొరవాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు మీతో తెలియజేస్తాను. ఇవ్వండి, బాగుంది. ఒక వింతైన లోకంలో అడుగుపెట్టామని తెలుస్తుంది ఇక్కడ. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.